తర్వాత చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎప్పుడో ఒక 15 రోజుల కిందట ఎప్పుడో చూశాను. మున్సిపల్ ఆయన చైర్మన్, మున్సిపల్ ఇన్ఛార్జి గారంతా పోయి ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఏమని? పులిందల్లో తాగునీటి సమస్య ఉంది, దీన్ని తీర్చాలా అని. ఇది ఎంత విచిత్రం అంటే, నాకు తెలిసి పులిందల్లో నాకు గుర్తొచ్చాల నుంచి జయమ్మ సర్పంచ్, మళ్ళీ వైఎస్ ప్రకాష్ రెడ్డి సర్పంచ్. పులిందల్లో సర్పంచ్ ఉన్నప్పుడల్లా వాళ్ళే, మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడల్లా వాళ్ళే. గత 40 ఏళ్ల నుంచి వాళ్ళే పరిపాలన చేసి ఈరోజు తాగునీటి సమస్య ఉంది అని పోయినారంటే సిగ్గులే వాళ్ళకు. ఎవరు పరిపాలన చేసింది 40 years నుంచి? అసలు ఇట్లా సలహాలు ఎవడిస్తాడు? ఎవడయా మీకు ఈ సలహాలు ఇచ్చింది? ఏదైనా మంచి సలహా కావాలంటే ఇట్లా కడప రూట్లో పోతే మెడికల్ హాస్పిటల్ దాటాక రైట్ సైడ్ మా వాంది ఒకటి ఇల్లు ఉంది, నాకు ఎప్పుడన్నా మంచి సలహాలు ఇస్తాడు రమణ అని. మన దగ్గరికి పోయి తీసుకోండి. మేము ఎక్కడే కానీ తెలుగుదేశం హయాంలో మీరు ట్యాంకర్లు పెట్టి తోలిన సందర్భాలు ఉన్నాయి టౌన్లో, కానీ మేము ట్యాంకర్లు పెట్టి లక్షలు ఎప్పుడు కూడా ప్రజాధనాన్ని మేము దుర్వినియోగం చేయాల. 10 లక్షల రూపాయలు ట్యాంకర్లకు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గౌరవ ఎమ్మెల్సీ గారు కలెక్టర్ గారికి ఒక ప్రపోజల్ పంపించినాడు, ఒక 10 లక్షలు నీళ్ళకి ఇవ్వాలని, ట్యాంకర్లు పెడతామని. కానీ కలెక్టర్ గారు ఒప్పుకోలేదు. మేము మున్సిపాలిటీలో అది మా బాధ్యత మేము నెరవేర్చడం. ప్రజలకు ఈ రోజు కూడా ఎక్కడైనా రిపేర్ వస్తే తప్ప, లేకపోతే మేము నీళ్లు 24 గంటలు ఇస్తా ఉన్నాం. 24 గంటలు కాకపోయినా 2 రోజులకు ఒకసారైనా నీళ్ళు ఇస్తా ఉన్నాం. దాదాపు పట్టణ జనాభాకి సరిపోయేన్ని నీళ్లు ఉన్నాయి, సరిపోయినన్ని మోటార్లు ఉన్నాయి. ప్రత్యేకంగా నక్కలపల్లె స్టోరేజ్ వాటర్ ఉంది. కాబట్టి మీరు మా మీద అబాండాలు వేయాలనో మమ్మల్ని ఇది చేయాలనో కాదు. ఇంకోటి, మేము ఎవరితో కూడా సలహాలు ఇప్పించుకునే స్థితిలో లేము. మేము సలహాలు ఇస్తాం. దాదాపు మీ స్నేహితుడు రాజకీయాల్లో లేడు, ప్రత్యక్ష రాజకీయాల్లో. మేము ప్రత్యక్ష రాజకీయాల్లో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. ప్రజల బాగోగులు తెలుసు, మాకు ప్రజల అవసరాలు తెలుసు. మేము మీకు ఇస్తాము, కానీ ఒకరితో ఇప్పించుకునేంత హీన స్థితిలో మేము లేము. బీటెక్ రవి గారు అది గుర్తుపెట్టుకొని మీరు నెక్స్ట్ కామెంట్ చేసేటప్పుడు అన్నీ తెలుసుకొని కామెంట్ చేస్తే బాగుంటుంది. లేకపోతే మీరు ప్రజలలో చాలా అపహాస్య పాలవుతారు.